హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్పి వ్లాగ్స్. ఈ రోజు రెసిపీ వచ్చేసి పాలక్ పరోటా. ఫస్ట్ ఒక కట్ట పాలకూర కట్ చేసేసుకోవాలి ఒక మిక్సీ జార్ లో. అందులోనే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర వేసి కొంచెం ఉప్పుని బ్లెండ్ చేసుకోవాలి స్మూత్ పేస్ట్ లాగా. ఇప్పుడు ఈ పేస్ట్ ని ఒక బౌల్లో వేసుకుందాము. ఇందులోనే ఒక 1 కప్ గోధుమ పిండినంతా బాగా కలిపేసుకోవాలి. కావాలనుకుంటే కొంచెం సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలి. మనం ఇంతకు ముందు కూడా వేసుకున్నాం కదా సాల్ట్. కావాలనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా సాఫ్ట్ గా మొత్తం చపాతీ పిండిలా కలిపేసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టాలి. ఓకేనండి. ఇప్పుడు చిన్న బాల్స్ లా తీసుకొని ఇలా చపాతీ లాగా రౌండ్ గా స్ప్రెడ్ చేసుకోవడం అంతే. ఈ పాలక్ పరోటా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కొంత ఆకుకూరలు తినరని మీరేం టెన్షన్ పడకండి. ఇలా ఏదైనా చేసిస్తే వాళ్ళు ఈజీగా తినేస్తారు. దీనికి ఎలాంటి కర్రీస్ అవసరం లేదండి, డైరెక్ట్ గా కూడా తీసుకోవచ్చు. ఏదైనా చట్నీ అయినా కర్రీస్ అయినా సాస్ అయినా బాగుంటుందండి. 2 sides కాల్ చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. అంతేనండి, రెడీ మనకు పాలక్ పరోటా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.